మరి క్రైస్తవులుగా దేవుడి బిడ్డలుగా మనకి చాలామంది సార్వత్రిక సంఘాన్ని మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఎక్కువగా 100కి ఒక 80 లేకపోతే ఒక 70% చెప్పొచ్చేమో. ఎందుకంటే పేరుకైతే సంఘాలకు వెళ్తున్నారు కానీ చాలామంది విశ్వాసులకి అజాగ్రత్త ఎక్కువ ఉంటుందండి. అంటే క్రైస్తవులుగా పరలోకానికి వెళ్ళవలసినగా దేవుడి యొక్క బిడ్డలుగా ఆయన శిష్యులుగా ఎంతైతే మనం జాగ్రత్తలు తీసుకోవాలో దేవాతి దేవుడు ఆయన గ్రంథంలో మనకి రాయించాడండి ప్రియమైన మరి స్నేహితులారా. కానీ విశ్వాసులే చాలా మట్టికి అజాగ్రత్తగా ఉంటున్నారు. అంటే దేవుడు చాలా జాగ్రత్తలు చెప్తున్నాడు మనకి. అలాగే కొంతమంది లోకములు ఉండే మన పూర్వీకులు మన పెద్దలు కూడా చాలా జాగ్రత్తలు చెప్పారు మనకి. అలాగే మనం జాగ్రత్త తీసుకోవాలని పరమ తండ్రి మనల్ని ఉద్దేశించి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడండి ఆయన. మనం నేర్చుకుపోయే పాఠం పేరేంటంటే జాగ్రత్తగా ఉన్నావా అజాగ్రత్తగా ఉన్నావా. జాగ్రత్తగా ఉంటే మనం ఏమేమి మేలులు పొందుకుంటాం, ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే మనం ఏమి నష్టపోతాం. అంటే పరలోకాలకి వెళ్ళవలసిన దేవుడి బిడ్డలుగా మనకి అజాగ్రత్త అస్సలు పనిచేయదండి. ఒకవేళ ఇన్ కేసు అజాగ్రత్తలో ఉంటే కనుక మనకి అగాధం మన కొరకు ఎదురు చూస్తుంది. మనం అందరూ కూడా శ్రద్ధాశక్తులు కలిగి చాలా జాగ్రత్తగా ఈ ప్రయాణాన్ని కొనసాగించాలని మనం దైవ లేఖనాల్లోకి వెళ్ళి దేవుడు ఏం చెప్తున్నాడో మనం జాగ్రత్తగా ఆలకించే చూద్దాం. చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాటలు ఇవి. లోకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం, ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే, చూడండి, ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు చాలా జాగ్రత్తగా వెతకదాదని రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నారంటండి. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉంటే ఏంటండి, ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆ నాణ్యం దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా అని యేసుక్రీస్తు వారు సెలవిస్తారండి. 10 ఉన్నాయి కదా, 10లో ఒకటి పోయింది, 9 ఉన్నాయి కదా అని సరిపెట్టుకోలేదు ఆవిడ. ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితంలో మనం చాలా దేవుణ్ణి వెతకాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, అజాగ్రత్తగా ఉండకూడదు అని దేవుడు లేఖనం మనకు సెలవిస్తుంది. ప్రియమైన సంఘస్థులారా, అజాగ్రత్త ఉంటే చాలా డేంజర్ మనకి. అందుకే ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒకటి పోగొట్టుకున్న ఎడల ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా వెతకదాన్ని యేసుక్రీస్తు ప్రభు గారు సెలవిస్తున్నాడండి. జాగ్రత్తలు తీసుకోవాలి ప్రియమైన సంగమా. జాగ్రత్త తీసుకుపోతే మన గురించి అగాధం ఎదురు చూస్తుంది. జాగ్రత్తగా ఉన్నవారికి నిత్యరాజ్యం ఉంది, అజాగ్రత్తగా ఉన్నవారికి అగాధం ఎప్పుడు మింగుదామా అని ఎదురు చూస్తుంది. ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చూడండి, బాప్తిసం తీసుకున్న కొత్తలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. బాప్తిసం తీసుకున్న ఒక 2-3 నెలలు కానీ ఒక సంవత్సరం కానీ చాలా జాగ్రత్తగా ఉంటాం మనం. అసలు ఒక బైక్ మీద వెళ్ళినా కారులో వెళ్ళినా ఒకవేళ మన ప్రయాణాల్లో ఒక సినిమా హాల్ కనపడింది అనుకోండి, సినిమా పోస్టర్లు కనపడింది అనుకో, ఇలా తిప్పేసుకుంటాం మనం. రాను రాను మరి విశ్వాసం పెరుగుతుందనే అనాలో లేకపోతే విశ్వాసం సన్నగిల్లిపోతుందనే తెలియదు కానీ తొలుతు దినాల్లో సినిమా హాల్ వైపు చూడాలంటేనే అబ్బాయి చిచ్చి అన్నట్లుగా ఉండే విశ్వాసులు రాను సినిమా హాల్లో కనపడుతుంటారండి. ఏమండి, సినిమా హాల్లో కనపడుతుంటారు, సెల్ ఫోన్ చూస్తుంటున్నారు, చూడకూడని దృశ్యాలు కూడా చూసి ఏం పర్లేదు అనుకుంటారు. బాప్తిసం తీసుకున్న కొత్తలు ఎలాగ ఉంటారండి, చాలా జాగ్రత్తగా ఉంటారు. రాను అజాగ్రత్త పాలైపోతున్నారు. ఎందుకంటే అపవాది మరి ఏళ్లలో ఒకవేళ ప్రవేశిస్తున్నాడేమో ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి, రేట్ చేసుకోవాలి. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే అపాయం ఉందని ప్రభు హెచ్చరిస్తూ మనతో మాట్లాడుతున్నాడండి. చాలా సందర్భాల్లో చూడండి, ఒక కారు కొనుక్కున్న కొత్తలో చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, చాలా జాగ్రత్త. ఒక బైక్ కొనుక్కున్న కొత్తలో చాలా జాగ్రత్త, గీత కూడా పడినవారు. కానీ మన జీవితం మీద ఎన్ని గీతలు పడిపోయినా కానీ చర్చికి వెళుతున్న క్రైస్తవులకి చాలా అజాగ్రత్త. ఏమండి, అజాగ్రత్త, నిర్లక్ష్యం. అలా ఉండకూడదని
దేవుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన సంగమా, అజాగ్రత్త ఉంటే ఏమండి అపాయం ఎదురు చూస్తుంది. జాగ్రత్త పరులకి నిత్యరాజ్యం ఉంది. ఆ నిత్య రాజ్యానికి మనం చేరుకోవాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక కారు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఏమంటే ఒక బైక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఒక ఇంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. చూడండి, ప్లాస్టింగ్ అయింది, వాల్ కేర్ చేశారు, చాలా నునుపు వాల్ కేర్, అది పోవడం జరిగిందండి. పిల్లలు పెన్సిల్తో గీసేస్తారు, పెన్నులతో గీసేస్తుంటారు. ఒక ఇంటి విషయంలో క్రైస్తవులుగా చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం. ఒక కారు విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నాం. చూడండి, కొత్త కారు వెనకాల ఒక డ్రైవింగ్ కొత్త ఇంకో ఎల్ సింబల్ వేసి ఉంటుంది. బాబు నువ్వు జాగ్రత్తగా రారా బాబు అని ఒక సిగ్నల్లో, నాకు డ్రైవింగ్ కొత్త, నేను కారు కొనుక్కున్నాను అని ఒక సిగ్నల్ మనకు పలుకుతుంది. అలాగే దేవుడు మనకు ఒక సిగ్నల్ ఇస్తున్నాడు. ఎందుకంటే అపవాదు ఉన్నారు నా బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటున్నారేమో ఒకసారి సరిచూసుకోండి అని చెప్తున్నాడు అన్నమాట. మనం లేఖనాల్లోకి వెళ్ళి చూడగలిగితే పెద్ద ఆయన కూడా కొత్త నిబంధన సంఘాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తున్నాడు. చూడండి, పేతురు గారు రాసిన రెండో పత్రిక మరి మొదటి అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం 5వ వచనం మనం చూడగలిగితే చూడండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహం, ఎన్ని క్వాలిటీస్ చెప్తున్నాడని మనకు దేవుడు. భక్తుడైన అపోస్తలుడైన పేతురు గారు విశ్వాసులకి ఏ అయితే ఉండాలో ఆ యొక్క లిస్టు మనకి ఇస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారితో స్వయంగా ఆయన శరీరధారుడిగా యేసుక్రీస్తు వారు ఉన్న రోజుల్లో ఆయనతో తిరిగిన ఆయన సాక్షాత్తు ఆయన ముట్టుకున్న ఒక అపోస్తలుడు ఏం చెప్తున్నాడంటే విశ్వాసంలో ఎలాగ ఎదగాలో మనకి ఏమంటే ఒక పేతురు భక్తుడు కొత్త నిబంధన సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలండి. చదవమ్మా. ఇవన్నీ మనకు ఉండాలండి. ఆశా నిగ్రహమందు సహనమునందు భక్తి యందు సహోదరు ప్రేమయందు దయను అమర్చుకుండాలంటే ఇవన్నీ మనకి ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. పరలోకానికి అలా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం చేరవలసిన గమ్యానికి మనం చేరతామండి. అలా కాకుండా చాలామంది అజాగ్రత్తలో ఉంటున్నారు. అజాగ్రత్త ఉంటే డేంజర్ ఉంది, అపాయం ఉంది. చూడండి, మనం బ్యాంకుకి వెళ్తుంటాం, క్యాషియర్ చూడండి, క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు మనం ఒకవేళ ఒక 50,000 ఇవ్వస్తే 500 నోట్లు ఇచ్చినప్పుడు ఒక మిషన్లో వేస్తుంటాడు. మిషన్లో వేసి అకౌంట్ నెంబర్ కొట్టి అవునా కాదని మనం చూస్తుంటాడు. ఏమండి, ఒక్కొక్కసారి లెక్క పెడుతుంటాడు. లెక్క పెట్టినప్పుడు చూడండి, లెక్క పెట్టినప్పుడు ఒక ఫేక్ నోట్ వచ్చిందనుకో, ఆ స్పర్శ తెలిసిపోద్ది అక్కడ క్యాషియర్కి, పక్కన పడేస్తుంటాడు. అవునా కదండి? స్పర్శ తెలిసిపోద్ది. ఎలా తెలుస్తుంది? ఏమండి, బ్యాంకు క్యాషియర్కి చాలా ట్రైనింగ్ ఇస్తారు. ఫేక్ నోట్ల మీద ట్రైనింగ్ ఇవ్వరు వాళ్ళకి. ఏమండి, ఫేక్ నోట్ల మీద ట్రైనింగ్ ఇవ్వరు, ఒరిజినల్ నోటు మీద ట్రైనింగ్ ఇస్తాడు. ఒరిజినల్ నోటు మీద ట్రైనింగ్ ఇస్తే ఏం జరుగుద్దంటే నోటులు లెక్క పెడుతున్న సమయంలోనే ఇలాగ మనతో మాట్లాడుతుంటాడు, ఇలా లెక్క పెడుతుంటాడు. లెక్క పెట్టినప్పుడు ఏం జరుగుద్దంటే టాక్మన్ ఫేక్ నోట్ అయితే తీసి అక్కడ పాడేస్తాడు, రెడ్ పెన్ తీసుకుంటాడు, ఇంటూ మార్క్ కొట్టేస్తాడండి. ఎంత జాగ్రత్తగా ఉంటాడో చూడండి. ఇది నాకు తెలుసు కదా, కౌంట్ చేయకుండా టక్మన్ 50,000 కట్ట తీసుకెళ్ళాం, మీరు నాకు తెలుసు బ్రదరు, ఏం పర్లేదండి, కౌంట్ చేయకుండా అలా తీసుకెళ్ళి ఆ యొక్క డిపాజిట్ చేసిన మనీ కౌంటర్లో వేసాడు కదండి. చాలా జాగ్రత్తగా లెక్క పెడుతుంటాడు, మిషన్లో వేస్తుంటాడు. అవసరమైతే ఒకసారి హ్యాండ్ టు హ్యాండ్ లెక్క పెడుతుంటాడు. ఫేక్ నోట్ వచ్చిందనుకోండి పక్కన పడేస్తుంటాడు. ఎలా తెలిసింది దానికి? అలాగే మనం లేఖనాల యందు పట్టు మనకు ఉందనుకోండి, దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆ లేఖనాల్లో మనం పట్టు నేర్చుకున్నాం అనుకోండి, ఏది ఒరిజినల్ బోధో ఏది డూప్లికేట్ బోధో ఇట్టే పట్టేద్దు. వాక్యపు కళ్ళద్దాల్లో మనకి చూసామనుకోండి, ఎవరు ఏ రకమైన బోధ చేస్తున్నారో మనకే తెలుస్తుందండి. ఒక బ్యాంకులో ఉన్న క్యాషియరే లెక్క పెట్టినప్పుడు ఒక ఫేక్ నోట్ అయితే టక్మని తీసి పక్కనడేసి రెడ్ మార్కు పెట్టేస్తుంటాడు. అలాగే మన జీవితం పరలోకానికి వెళ్ళవలసిన మనం ఒకవేళ ఏ నోటుగా ఉన్నా, మనం ఒరిజినల్ నోటు కింద ఉన్నామా, ఒకవేళ ఫేక్ నోటు కింద ఉన్నామా? ఒకవేళ ఫేక్ నోట్ అయితే మనం చెల్లవండి, పరలోకంలో మనం చెల్లం. ఎందుకు చెల్లమంటే మన జీవితాన్ని చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నామేమో. జాగ్రత్తగా ఉండమన్నాడు ప్రభువు, జాగ్రత్తగా ఉండమంటున్నారు అపోస్తులు, జాగ్రత్తగా ఉండమన్నారు భక్తులు, జాగ్రత్తగా ఉండమన్నాడు. ఒకవేళ మనకి అజాగ్రత్త ఎక్కువైపోతుందేమో,
చాలా సంవత్సరాలు సీనియారిటీలో ఉన్నామేమో, అజాగ్రత్త ఎక్కువైపోతుందేమో. ఒకవేళ ఇన్ కేసు అజాగ్రత్తలు ఉంటే కనుక అగాధం ఎదురు చూస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభు వారికి మనకు సెలవిస్తున్నాడు. ఇదే అధ్యాయంలో మనం 9 కూడా చూద్దాం. చూడండి అమ్మా, 9 కూడా చదవండి. ఏదైతే ముందు భక్తుడు కొన్ని క్వాలిటీస్ చెప్పాడో అవి ఎవరికైతే లేకపోతే వాళ్ళు నష్టపోతారు. చదవండి అమ్మా. ఇవి ఎవరికి లేకపోవును, చూడండి, వారంటే తన పూర్ణ పాపములకు శుద్ధి, పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడవుతాడంటండి. దూరదృష్టి లేనివాడు అవుతాడంట. గుడ్డివాడైపోతుంటాడండి, దూరదృష్టి లేనివాడు అయిపోతున్నాడేమో క్రైస్తవులారని దేవుడు మనల్ని హెచ్చరించి మాట్లాడుతున్నాడు. సార్వత్రిక సంఘాన్ని హెచ్చరించి ఆయన మాట్లాడుతున్నాడు. దూరదృష్టి ఉండాలని క్రైస్తవుడికి. దూరదృష్టి లేకపోతే మనం అజాగ్రత్త పాలైపోతాం. దూరదృష్టి ఉందనుకోండి, ఏమంటే భక్తుల్లాగా మనం ఆ పరలోకం చూడగలుగుతుంటాము. చూడండి, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. చాలా మంది ఈ కొలమానంలో ఉంటారు ఎక్కువగాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలిగితే, తాను నిలిచున్నానని తలంచుకునేవాడంటండి పడిపోకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మన యొక్క విశ్వాస జీవితంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి మనం. లేకపోతే ఏమండి, శోధకుడు ఉన్నాడు, మనల్ని పడగొడతాడు. అజాగ్రత్తగా ఉంటే మనం పడిపోతుంటాం. అందుకే దేవుడు జాగ్రత్తలు తీసుకోమంటున్నాడు. దేవుణ్ణి చాలా జాగ్రత్తగా వెతకాలి. ఒక స్త్రీ ఎలాగైతే 10 కాయిన్స్ ఉండగా అందులో ఒకటి పోగొట్టుకుంటే ఏమండి, మరి దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఎదికిందంటండి. మనం కూడా దేవాతి దేవుణ్ణి మన హృదయమనే మన హృదయమనే ఆయన వాక్యమనే నూనె వేసుకుని మన దీపం వెలిగించి వాక్యమనే దీపం వెలిగించుకోవాలి. మనం వెలిగించుకుంటేనే అనేకుల్ని మనం వెలుగు మార్గంలోకి నడిపిస్తుంటామండి. మనకి ఒకవేళ అజాగ్రత్త ఉందనుకోండి, మనతో పాటు ఇంకొకరు కూడా నష్టపోతుంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన సరి చేసుకోవాలి. మన ప్రవర్తన బాగుందనుకోండి, మన ప్రవర్తన ద్వారాగా వేరే ఒకళ్ళు పరివర్తన చెందుతారు. అవునా కాదండి? మన ప్రవర్తన ఎప్పుడైతే బాగుందో మన ప్రవర్తన చూసి వేరే ఒకళ్ళు పరివర్తన చెంది ప్రభువు దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంటుంది. మన ప్రవర్తన బాగోలేదనుకోండి, మనమే అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, వేరే ఒకళ్ళకి జాగ్రత్త కలిగిన మార్గంలో మనం ఏమి నడిపిస్తాం. అందుకే దేవుడు మనల్ని ఉద్దేశించి హెచ్చరించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి కొన్ని లక్షణాలు కూడా ఇచ్చాడు దేవుడు. ఆ లక్షణాలు ఏదో పేతురు భక్తులు మనకు సెలవిచ్చాడు. ఆ అధ్యాయం అంతా మీరు చదివితే ఆయా క్వాలిటీస్ మనకి నేర్చుకుంటే మనం మరి పూర్ణ జాగ్రత్త తీసుకోవాలి. మన భక్తిలో పూర్ణ జాగ్రత్త అండి. పూర్ణ జాగ్రత్త అంటే చాలా జాగ్రత్త అంట. నీ దేవుడైన పూర్ణ హృదయముతో ప్రేమించంటాడు. బైబిల్ అంతా కూడా 2 మాటల్లో పూర్తి అయిపోయింది. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని యొక్క పోలికలో ఉన్న సహోదరిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలండి, దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి గౌరవించాలి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవాలి, ఆయన పోలికలో పుట్టిన మన సహోదరుణ్ణి, మన ముందున్న సహోదరుణ్ణి ప్రేమించాలి. ఎన్ని క్వాలిటీస్ మనకి ఉండాలని దేవుడు మనల్ని ఉద్దేశించి మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరిన్ని మాటలు మరి రాజశేఖర్ గారితో ఆయన చెప్తారు, మనం విందాం. దేవుడి మాటల్ని మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్.